పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అయితే ఈ రోజు వస్తున్న న్యూస్ అంతా కూడా అక్షరాల నిజం. ఏదైతే మంగ్లీకి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేసింది ఏదైతే ఉందో, దాదాపుగా 2 నెలల క్రితం, ఇది చాలా వరకు అంతకు ముందు కూడా 2 నెలల క్రితం కూడా చాలా అంటే న్యూస్ ఛానల్స్ లో టెలికాస్ట్ అవడం జరిగింది. 2 నెలల క్రితం నన్ను మోసం చేశారని చెప్పి దాదాపుగా ఒక 80 మంది బాధితులు నన్ను కలవడం జరిగింది. ఏంటంటే దేనికి సంబంధించి అని అంటే మైక్రో ఫైనాన్స్ కు సంబంధించి. ఈ మైక్రో ఫైనాన్స్ కు సంబంధించిన ఇష్యూ ఏంటి అని నేను లోతుగా తెలుసుకుంటే దాంట్లో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని అంటే మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసినప్పుడు అసలు వివరణ కోరదాం, అసలు ఏంటి దీని వెర్షన్ ఏంటి, ఇక్కడ ఏం చెప్తుంది, ఇందులో ఉన్నారా లేదని చెప్పి ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని అప్రోచ్ అవడం జరిగింది. మాట్లాడి అసలు ఏం జరిగింది, ఇట్లా చెప్పే బాధితులు దాంట్లో మీ పేరు కూడా వస్తుంది, మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు అన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్ గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రధాన నిందితుడు ఇందులో ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో, దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడిని లైన్ లో తీసుకొని ఎవడు మాట్లాడించడం జరిగింది. తర్వాత నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆరోగెంట్ గా జిగుప్సాగరంగా మాట్లాడినప్పుడు అసలు నేను ఫోన్ చేసింది ఏంటి, వివరణ అడగడం కోసం ఫోన్ చేసడం ఏంటి, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. సో బెదిరించినప్పుడు నేను దానికి ఏం భయపడలేదు. భయపడిన తర్వాత అసలు నేను వివరణ అడిగినప్పుడు మీరు ఎలా మాట్లాడేంటని చెప్పి అది క్లోజ్ చేసిన తర్వాత నేను ప్రెస్ అందరినీ ఇన్వైట్ చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా ప్రెస్కి ఇవ్వడం జరిగింది, ప్రెస్ లో చెప్పడం జరిగింది. తర్వాత ఈ సింగర్ మంగ్లీ, తర్వాత రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, అతని మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అదే విధంగా సివిల్ సూట్లు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అతని న్యూస్ లోకి రావడం, తర్వాత కేసు ఫైల్ అవుతుంది అనడంతో పూజారి నాగేశ్వరరావు, అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారి ద్వారా, మంగ్లీ అడ్వకేట్, మంగ్లీ గారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు, తర్వాత డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, వీళ్ళు నాకు ఫోన్ చేసి మనం కూర్చొని మాట్లాడదాం, ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం, దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయొద్దంటే, పూజారి నాగేశ్వరరావు గారు మా సీనియర్ అడ్వకేట్, నాకు బాగా పరిచయం. వేణు ఉడుగుల గారికి నాకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. సో పిలిచినప్పుడు వెళ్ళాం. సరే ఏదో న్యాయం చేస్తా అంటున్నారు కదా, ఆర్బిట్రేషన్ చేయడం మంచిదే కదా. ఇప్పుడు ప్రధానంగా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడం కావాలి తప్ప మనం కేసులు వేసుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరినీ తీసుకొని ఆయన పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీసు పంజాగుట్ట ఎక్కడే ఉంటుంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మంగ్లీ దాదాపుగా మంగ్లీకి, తర్వాత పూజారి నాగేశ్వరరావు గారికి, వేణు ఉడుగుల గారికి సుమారు 4 గంటల పైనే చర్చలు జరిగినాయి అన్నట్టు. దీంట్లో మన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు కూడా యాడ్ అయ్యారు. సార్ తీసేయండి సార్ వీళ్ళంతా మాట్లాడేటప్పుడు ఏంటంటే డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద కేసు అయింది అంటున్నారు. డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద కేసు అవ్వలేదండి, ఆయన ఆర్బిట్రేషన్ చేశారు. ఆయన నాకు మంచి మిత్రుడు, ఇద్దరి తరపున అంటే ఒక సమస్యను సావధానంగా పరిష్కరించుకోవడానికి ఆయన అంటే మధ్యవర్తిలాగా ప్రవర్తించింది తప్ప ఆయన మీద కేసు లేదు. అయితే విషయం ఏంటంటే ఆ రోజు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడిన తర్వాత సార్ నన్ను క్షమించండి సార్, నా దగ్గర మీకు మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆవిడ కాల్ చేసినవి కూడా ఉన్నాయి, అవి మీకు ఇస్తా ఇప్పుడు. సార్ క్షమించండి సార్, నేను తప్పుగా మాట్లాడే సార్, మిమ్మల్ని యారగెంట్ గా మాట్లాడే సార్, క్షమించండి సార్, నా కేసులో నుంచి నన్ను బయటకు తీయండి సార్, నా పేర్లు తీసేయండి సార్, మీడియాలో టెలికాస్ట్ అయిన ఇంటర్వ్యూలు అన్నింటినీ కూడా డిలీట్ చేయించండి సార్ అంటే నేనన్నా అతను ఎవరు అని అంటే నాకు తెలియదండి. మరి అతను ఎవరో మీకు తెలియదు అంటున్నారు కాబట్టి మాతో పాటు కేసు వేయడానికి రండి, హైకోర్టులో కేసు ఫైల్ చేద్దాం, హైకోర్టులో కేసు వేద్దాం, తర్వాత బాధితుల పక్షాన్ని మీరు మాట్లాడడానికి రండి, బాధితులతో మాట్లాడి వాళ్ళ తరపున మీరు కేసు వేయడానికి రండి, మీరు ఏ తప్పు చేయలేదు అంటున్నారు కదా, మరి మీడియాలో మాట్లాడండి. ఎవరో ఒక చిన్న అబ్బాయి మీ మీద ట్రోల్ చేసిండని సిపి సర్జనార్ వరకు వెళ్ళి కేసు పెట్టి తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కొట్టించేంత వరకు వెళ్ళిన మీరు, మీ మీద ఇంత పెద్ద ఆరోపణలు 150 నుంచి 200 కోట్ల ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఏ సంబంధం లేదంటున్నారు కదా, మీరు మాతో పాటు రండి, మాతో పాటు వస్తే మేము మిమ్మల్ని ఇక మీ మీద కేసు ఫైల్ చేయాలి, మీరు కూడా మాతో పాటు రండి, వాడి మీద కేసు వేయండి, మీ పేరు చెప్పి ఇన్ని డబ్బులు వసూలు చేసినప్పుడు మీరు కేసు ఏంటంటే నేను కేసు వేయలేను సార్, నేను కేసులు చుట్టూరు తిరగను సార్, అయిపోయి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే నేను సపోర్ట్ చేయలేను సార్ అన్నాను. అలాంటప్పుడు మేము కూడా మీకు ఏ సపోర్ట్ చేయలేమండి, ఖచ్చితంగా మీరు ఉన్నారు. డైరెక్టర్ మంగ్లీ ఎవరైతే ప్రధాన నిందితుడు దీంట్లో 150 నుంచి 200 స్కామ్ చేసినటువంటి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉండో రమావత్ మధు, ఆ మధుకి మంగ్లీ వాళ్ళ చెల్లిని ఇవ్వడానికి నిశ్చితార్థం కూడా ప్లాన్ చేసుకున్నారు. సో అదే విధంగా మంగ్లీ ఇప్పుడు శివ ఎవరైతే ఉండో మంగ్లీ తమ్ముడు, తను ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధుతో కలిసి వాళ్ళ బిజినెస్లతో పాటు చూసుకున్నారు. చాలా మంది బాధితుల నుంచి డైరెక్ట్ గా డబ్బులు సేకరించారు. ఇవన్నీ నేను మంగ్లీ గారిని అడిగినప్పుడు ఆడెవడో మాకు సంబంధం లేదు, ఎవడో వచ్చి సెల్ఫీ అడిగితే ఇస్తాం, ఎవడో వచ్చి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేస్తే
మేము వెళ్తాం అంతే తప్ప వాడెవడో మాకు తెలియదు. కానీ ఈ శివ ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో అతను ఇతనితో డైరెక్ట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నేను మీడియాకి అంతకు ముందు ఇచ్చడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత నన్ను అక్కడ పిలిచిన తర్వాత డబ్బులు ఆఫర్ చేశారు. సో సార్ నాకేమొద్దు, బాధితులకి ఇచ్చేయండి. బాధితులు ఎంతైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో చాలా 100 నుంచి 150 కోట్ల స్కామ్ ఇది. నా దగ్గరకు వచ్చిన బాధితులు 9.5 కోట్ల నుంచి 10 కోట్లు. న్యాయం చేయమంటే నాకు డబ్బులు ఇచ్చి నన్ను తప్పుకోమంటారేంటి? బాధితులకు న్యాయం చేస్తే నేనే కేసు వాపస్ తీసుకుంటుంటే అప్పటికి వినకపోయేసరికి నాకైతే కొంత అమౌంట్, అదే వాళ్ళకి అనుకోండి 10 కోట్లన్నర వరకు ఇవ్వాలి కదా. సో ఈ ఉద్దేశంతో నన్ను వరకు ఎస్కేప్ చేసి సైడ్ చేసి కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా మంగ్లీ, తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, తర్వాత భరత్ చౌహాన్, తర్వాత రమావత్ మధు వీళ్ళందరూ కూడా చేశారు. సో ఇందులో డైరెక్టర్ వేణు ఉడుగుల గారు నాకు సపోర్ట్ గా వచ్చారు. తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు ఆర్బిట్రేషన్ చేశారు తప్ప డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద ఎటువంటి కేసు అవ్వలేదు. ఆయన నాకు మంచి స్నేహితులు, ఇప్పటికీ కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఏదైనా మంగ్లీ తరపున పూజారి నాగేశ్వరరావు గారు మంగ్లీ తరపున ఎక్కువే ఉన్నారు. కంప్లైంట్లు చేశారు, ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి. డోన్ లో చేశారు, ఆదోనిలో చేశారు, కర్నూలులో చేశారు, కర్ణాటకలో చేశారు, తర్వాత హైదరాబాద్ లో అయ్యింది, తర్వాత పటన్ చెరువులో అయినాయి. తర్వాత ఎవరైతే ఈ రమావత్ మధు యొక్క ఒట్టిపల్లి తాండాకు సంబంధించిన రమావత్ మధు ఉండో రమావత్ మధుకు సంబంధించిన ఆ నల్గొండ ఏరియా అన్నిట్లో కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి, చాలా ఎఫ్ఐఆర్లు అయినాయి, కంప్లైంట్లు కూడా అయినాయి. అయితే రమావత్ మధు పేరు మీదే పెట్టుబడులు పెట్టించారు. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన డబ్బులన్నీ కూడా రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్ అనే వాళ్ళు వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఈ మత్స్యేంద్ర అనే పటన్ చెరువు ఆయనతో కూడా కలిసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే డబ్బులన్నీ కూడా వాళ్ళ దగ్గర బాధితులు చెప్పేది ఏంటంటే వీళ్ళకే వేశారు. వాళ్ళ దగ్గర బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఫోన్ పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, క్యాష్ ఇచ్చిన క్యాష్ రిసిప్ట్స్ ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చారంటే వీళ్ళందరూ మంగ్లీ ఫ్లాట్ లో కోకాపేట ఏదైతే ఉందో కోకాపేట ఫ్లాట్ లో ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. కొంత ఏమో ఈ రమావత్ మధు వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు పేర్లతో చాలా వరకు బినామీ ఆస్తులు, ఏది బంగ్లాలు, తర్వాత 10 ఫార్చునర్ కార్లు, 2 ఓల్వో కార్లు, ఇలాంటివన్నీ కూడా బినామీ ఆస్తులు కొని పెట్టిండు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఈ రమావత్ మధు మీద, కొంతమంది మీద, ఈ ఫాల్దీ భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ మీద సిబిసిఐడి కేసులు అయినాయని కూడా తెలుసు. తర్వాత ఏసీబీ కేసులు ఫైల్ చేస్తే హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నది కూడా ఉంది. ఆధార్ లేదండి, ఇంతకు ముందు జరిగిన ఇంటర్వ్యూలు అన్నిట్లో ఈ రోజు ఇది బయటకు వచ్చిన తర్వాత మీరంతా పిలవడం ద్వారా వచ్చాం. చాలా మంది ఉన్నారు, వాళ్ళు సోమవారం వస్తానన్నారు. అంతకు ముందు కూడా ప్రెస్ మీట్ లో మీరు చూస్తే బాధితులను దాదాపుగా 70 మందిని నేను ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడించిన వీడియోలు కూడా ఉంటాయి మీరు చూస్తే. మంగ్లీ ఎప్పటి నుంచి ఫినాన్స్ నడిపిస్తుంది అనే దాని గురించి నాకు స్పష్టత లేదు. కానీ బాధితులు మాత్రం 3 సంవత్సరాల నుంచి దీంట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఓకే, పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి 1,00,000 రూపాయలు పెట్టిన వాళ్ళకి అంటే 10,000 ఇంట్రెస్ట్, 5 లక్షలు పెట్టిన వాళ్ళకి 15,000 ఇంట్రెస్ట్ నెలకు. అంటే 1,00,000కి 15 రూపాయల నుంచి 12 రూపాయలు, 10 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మంగ్లీ పేరు చెప్తే, మంగ్లీ పేరు చెప్తే ఎలా పెడతారని నేను అడిగా, క్రాస్ క్వశ్చన్ చేశా. సార్ మంగ్లీ పేరు చెప్తే మీరు ఏమైనా పిచ్చివాళ్ళ? మంగ్లీ పేరు చెప్తే ఎలా ఇస్తారంటే, సార్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధుతో కలిసి కంపెనీలో ఉండవు. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు మీకు ఇస్తా. తర్వాత మంగ్లీ వాళ్ళ చెల్లిని రమావత్ మధు చేసుకోబోతున్నారు, పూలు పళ్ళు అయినాయి అని చెప్పేసి ఇతనే రమావత్ మధు చెప్పిండు. తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ కూడా మేము అతనికి మా చెల్లిని ఇవ్వబోతానని చెప్తేనే వీళ్ళు పెట్టుబడి పెట్టారు. ఈ మంగ్లీ తమ్ముడు బాధితులతో కూడా ట్రావెల్ చేసిండు. బాధితులు మంగ్లీ వాళ్ళ తమ్ముడితో దిగిన ఫోటోలు కూడా మీడియా వాళ్ళకి ఇస్తారు. కుదరదు అని చెప్పేసి అన్నారు. ఆడెవడో నాకు తెలీదు అని అన్నారు. మరి ఆడెవడో నీకు తెలియదు అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు మరి ఆర్బిట్రేషన్ కానీ? మంగ్లీ గారిని అడిగా, సార్ నా పరువు పోతుంది సార్, నాకు ఇబ్బంది అవుతుంది సార్. అరే మీకు ఇబ్బంది అవుతుందంటే మరి మీరు పోలీస్ స్టేషన్కి రండి, మాతో పాటు బాధితుల తరపున కేసు ఫైల్ చేయండి, బాధితుల తరపున మీరు నిలబడండి, మిమ్మల్ని దీంట్లో నుంచి మీరు ఏ తప్పు లేదని మేము ఒప్పుకుంటాం అంటే నేను అలా చేయలేను సార్ అన్నారు. సో ఇలా చాలా నాటకీయ పరిణామాల మధ్య ఇదన్నీ కూడా ఏం జరిగిందంటే నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలేదు. సో మా క్లయింట్లను కూడా ఆ రోజు తీసుకెళ్ళిన వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. సో దీంతో రమావత్ మధు, తర్వాత మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ గా మర్డర్ అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కానీ హిట్ అండ్ రన్ చేసేస్తే అది హిట్ అండ్ రన్ కిందకి వెళ్ళిపోతుంది, మా దగ్గర చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని చెప్పేసి అని అన్నాడు. తర్వాత ఈ కేసు నడుస్తున్న ఈ క్రమంలో
ఈ మంగ్లీ పేరు తీసేయాలని, మంగ్లీ పేరు టెలికాస్ట్ అయిన వీడియోని డిలీట్ చేయించాలని, అంటే సెంట్రల్ మినిస్టర్ పేరు వాడుకున్నారు. అదే విధంగా ఒక ఎమ్మెల్యే తండ్రితో కూడా నాకు ఫోన్ చేయించారు. తర్వాత చాలా మంది వీధి గూండాలతో, తర్వాత వాళ్ళ కమ్యూనిటీ పెద్దలతో, ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు చదువుకున్నటువంటి బంజారా సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నా స్నేహితులు, వాళ్ళతో కూడా ఫోన్ చేయించింది. ఏది ఇలా చేయండి, తీపించేయండి, నన్ను పక్కకు తప్పించండి, నా తమ్ముడి పేరు తీసేయండి, ఇలా. సో ఇలా అన్ని చేసిన తర్వాత నేనేం చేశానంటే చంపేస్తామని బెదిరించిన తర్వాత, అప్పటి వరకు నేను ధైర్యంగానే ఉన్నా. సో క్లయింట్లు కూడా నాతో, బాధితులందరూ కూడా నాతో పాటే ఉన్నారు. సో చంపేస్తానని బెదిరించినప్పుడు ఎందుకు ఊరుకోవాలని చెప్పేసి దాదాపుగా 22 రోజుల క్రితం ఇచ్చాము కంప్లైంట్. సో అది శ్రీరామనవమి అని, ఈస్టర్ పండుగ అని, గుడ్ ఫ్రైడే అని, ఇలా అన్ని సెలవులన్నీ వెళ్ళి తర్వాత అది కోర్టుకి వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్ అవడానికి 7వ తారీఖు పట్టింది. సో ఈ దీంట్లో ఖచ్చితంగా మంగ్లీ పాత్ర, మంగ్లీ వాళ్ళ తమ్ముడు పాత్ర ఉంది. దీంట్లో పటాన్ చెరువుకు సంబంధించినటువంటి మచ్చేందర్ అనే ఒక వ్యక్తి కూడా నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. సో చాలా మంది ఏంటంటే మంగ్లీ బాధితులు ఇప్పుడు ఎక్కడైతే నల్గొండ, వట్టిపల్లి, తాండా ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న బాధితులు నాకు ఈ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత దాదాపుగా 200 కోట్లు వాళ్లే మోసపోయారని చెప్పేసాను. ఇందులో డాక్టర్లు ఉన్నారు, తర్వాత చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, తర్వాత ఇది కేవలం మన తెలంగాణకు మాత్రమే సంబంధించిన ఫ్రాడ్ కదండి. దీంట్లో తెలుగు 2 రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా నేను మీకు ప్రెస్ మీట్ లో, అంటే అంతకుముందు కూడా ప్రెస్ మీట్ లో బాధితులందరితో కూడా మాట్లాడించడం జరిగింది. సో ఈ ఇష్యూ ఈ రోజు పొద్దున్న మళ్ళీ మంగ్లీ తన న్యాయవాదితో నాకు ఫోన్ చేసి సంప్రదింపులు చేయడానికి చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మంగ్లీ అనేవాళ్ళు, తర్వాత వాళ్ళ తమ్ముడు అనేవాళ్ళు, వీళ్ళు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇందులో ఉన్నారు. సో కాబట్టి దాంట్లో నన్ను బెదిరించడం జరిగింది. సో అదే విధంగా వాళ్ళకి ఏమాత్రం దీనికి సంబంధం లేకపోతే మంగ్లీ గారు ఎందుకు బయటకు వచ్చి తన పేరు మీద మోసం చేసినటువంటి రమావత్ మీద, మధు మీద, ఈ మచ్చేంద్ర అనేవాడి మీద, శైలజ చౌహాన్, పాల్దీయ భరత్ చౌహాన్ అనే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు అని నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియదని చాలా సింపుల్ గా ఎస్కేప్ అవుతున్నారు. సో బాధితులు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అన్ని కూడా బాధితులు అందరూ కూడా మంగ్లీ గారి పేరు చెప్తేనే మంగ్లీ వాళ్ళ చెల్లిని ఈ రమావత్ మధు అనే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తానంటేనే మేము ఈ డబ్బులన్నీ పెట్టుబడి పెట్టినాం. అదే విధంగా బాధితులు దాదాపుగా 12-20 మంది మంగ్లీ వాళ్ళ కోకాపేటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కి వెళ్ళి కూర్చొని ఈ రమావత్ మధు అనే అతను వాళ్ళకి పార్టీ ఇచ్చింది, మంగ్లీతో మాట్లాడించమంటే మంగ్లీ ఇప్పుడు మాట్లాడదు, తర్వాత మాట్లాడతారని చెప్పింది. అవన్నీ ఈ వీడియోలు కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా బాధితులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిర్యాలగూడలో ఒక హాస్పిటల్ ఇండైరెక్ట్ గా మంగ్లీ రన్ చేస్తున్నారని, తర్వాత అచ్చంపేటలో ఒక ప్రైవేట్ స్కూల్ ని రన్ చేస్తున్నారని, తర్వాత కోకాపేటలో ఇప్పుడు ఒక పెద్ద పబ్బు కట్టబోతున్నారని, దానికోసం ఈ డబ్బులన్నీ సేకరిస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. మరి బాధితులు మీరు ఎలా ఇచ్చారు అని అంటే, మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో, తర్వాత ట్రేడింగ్ బిజినెస్ లో, తర్వాత గోల్డ్ బిజినెస్ లో, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ లో, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు కడతాను అంటే మేము పెట్టుబడులు పెట్టాం సార్. మరి పెట్టుబడులు పెట్టినప్పుడు మీరు ఎట్లా పెట్టుబడులు పెట్టారని అడిగితే, సార్ మాకైతే గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ద్వారా పెట్టుబడులు తీసుకున్నారు, దాంట్లో లాభాలు వచ్చేంత వరకు మీకు అధిక వడ్డీ ఇస్తామనేసరికి మేమంతా ఆశపడ్డాం సార్ అని చెప్పి దాదాపుగా నాతో చెప్పిన బాధితులు చెప్పారు. 80 మంది బాధితుల దగ్గర నుంచి దాదాపుగా 9.5 నుంచి 10.5 కోట్ల వరకు వసూలు చేశారు. దాదాపుగా 150 నుంచి 200 మంది, 300 మంది పైనుంచే 200 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నేను మీడియాకి ఇవ్వడం జరిగింది అంతకుముందు. తర్వాత మంగ్లీ నాకు ఫోన్ చేసి, సార్ నన్ను క్షమించండి, నేను మాట్లాడిన తప్పు, మీడియాలో వచ్చి వాటిని ఆపండి, నా గురించి ఆపేయండి, నేను మాట్లాడి నా మాట తీరే అలా ఉంటది, నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ ఈ కేసులో నుంచి అని చెప్పేసి తను నన్ను రిక్వెస్ట్ కూడా చేసింది. సో రిక్వెస్ట్ చేసినటువంటి ఆమె నాకు ఫోన్ చేసి